డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే 2026లో ఓపెన్ డిగ్రీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మీరు ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి లైక్ బీఏ బీకామ్ బీఎస్సీ అండ్ ఆ కోర్సులో మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అంటే వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి, మీరు ఎలా చూస్ చేసుకోవాలి, ఎలాంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దట్ మీరు అప్లై చేసుకునేటప్పుడు ప్రాపర్ డెసిషన్ అయితే తీసుకోవాలి. అండ్ మనకు అప్లికేషన్స్ వచ్చేసి మనకు ఆర్ నోటిఫికేషన్ మనకు జూన్ 2nd వీక్ ఆర్ 3rd వీక్లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వగానే మనకు ఒక 2 months టైం ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకున్న ముందే మనకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ కావచ్చు, ఈజీ సబ్జెక్ట్స్ కావచ్చు, లైక్ థియరీ సబ్జెక్ట్స్ కావచ్చు, ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ కావచ్చు, మీరు ఎంచుకొని మీరైతే ఓపెన్ డిగ్రీస్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మనకు 3 type ఆఫ్ కోర్సెస్ ఉంటాయి, బీఏ బీకామ్ బీఎస్సీ. ఈ 3 ఉంటాయి. మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇందులో నుంచి ఒక కోర్స్కి అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు 2 type ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఆప్షనల్ సబ్జెక్ట్స్, 2 నాన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్. ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే మనకు ఈ దేంట్లో కోర్స్ చేస్తున్నామో దానికి రిలేటెడ్ అయిన సబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్ మీరు బీఏ తీసుకుందాం అనుకుంటున్నారు, బీఏలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇవి మనకు ఆప్షనల్ అంటే మెయిన్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి డిగ్రీ చేస్తున్నారంటే మీరు ఆప్షనల్ సబ్జెక్ట్స్ 3 ఉంటాయి. మీరు బీఏ తీసుకున్నా, బీకామ్ తీసుకున్నా, బీఎస్సీ తీసుకున్నా ఎప్పుడన్నా మీరు ఆప్షనల్ సబ్జెక్ట్స్ నేమ్స్ చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బీఎస్సీ తీసుకుందాం అనుకుంటున్నారు, బీఎస్సీలో బీజెడ్సీ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ, ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఎంపీసీఎస్ మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఇట్లా మనం మెయిన్గా చెప్పాలి. బీకామ్ అయితే బీకామ్కి సంబంధించింది. సో ఇక్కడ బీకామ్ కూడా 2 type ఆఫ్ బీకామ్స్ ఉంటాయి. బీకామ్ జనరల్ ఉంటుంది, బీకామ్ మనకు కంప్యూటర్స్ ఉంటుంది. సో అలా మీరు ప్రాపర్గా ఇప్పుడే డిసైడ్ అవ్వాలి కోర్సు, ఆ కోర్సులో ఎలాంటి సబ్జెక్ట్స్. సో ఆ సబ్జెక్ట్స్ ఏందో ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. నాన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే మనకు లాంగ్వేజెస్ కావచ్చు, నార్మల్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ కావచ్చు, అవి మనకు నాన్ ఆప్షనల్ కింద వస్తాయి. అవి అందరికి సేమ్ ఉంటాయి. ఈ కోర్స్ ఎవరైతే బీఏ బీకామ్ బీఎస్సీ తీసుకుంటారో ఆప్షనల్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ ఉంటాయి. మిగతాయి మనకి ఏవైతే కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయో అవి అందరికి సేమ్. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో ఎవరైతే మనకు ఓపెన్ డిగ్రీ బీఏ చేద్దాం అనుకుంటున్నారో, సో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్లో చేద్దాం అనుకుంటున్నారో, మనకు సోషల్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి బీఏలో. అంటే మనం 10th క్లాస్లో సోషల్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో వాటికి సోషల్ సైన్స్ అంటారు. అందులో ఎలాంటి కోర్సెస్, ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయో అవి చెప్తాను. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఎకనామిక్స్, 2nd హిస్టరీ, 3rd జర్నలిజం, 4th పొలిటికల్ సైన్స్, 5th పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, 6th సోషియాలజీ, 7th జాగ్రఫీ. సో ఈ 7 సబ్జెక్ట్స్ మీకు ఆప్షనల్లో ఉంటాయి. అంటే లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్లో నుంచి మీరు 3 ఎంచుకోవాలి. సో సింపుల్ అండి. ఇప్పుడు మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీరు బీఏ చేద్దాం అనుకుంటే 7 లిస్ట్ కనిపిస్తాయి మీరు బీఏలో. ఆ 7లో మీకు నచ్చినవి 3 యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఎకనామిక్స్, హిస్టరీ, జర్నలిజం యాడ్ చేసుకుంటాను, లేకుంటే పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ. అంటే సింపుల్గా మీరు బీఏ చేయాలనుకుంటే 3 సబ్జెక్ట్స్ మీరు ఎంచుకోవాలి అప్లై చేసేటప్పుడు. సో ఈ 7లో నుంచి ఇప్పుడు మీరు డిసైడ్ అయ్యి పెట్టుకోండి, ఓకే నేను జాగ్రఫీ, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, లేకపోతే ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషాలజీ. సో ఇట్లా 3 సబ్జెక్ట్స్ మీకు నచ్చినవి ఎంచుకొని పెట్టుకోండి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, బీఏలోనే లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఇవి నార్మల్ లాంగ్వేజెస్ కావచ్చు, నార్మల్గా మనకు సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటాయి కదా, అవి కాకుండా ఆప్షనల్ సబ్జెక్ట్స్ లాగా కూడా మీరు లాంగ్వేజెస్ తీసుకోవచ్చు. అందులో మనకు 4 type ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో బీఏలో మనకు బీఏ లాంగ్వేజెస్ అంటారు వీటిని. సో బీఏ ఇంగ్లీష్ లిటరేచర్, తెలుగు లిటరేచర్, హిందీ లిటరేచర్, ఉర్దూ లిటరేచర్. ఈ 4 సబ్జెక్ట్స్లో నుంచి ఒకటి మీరు తీసుకోవచ్చు ఇంట్రెస్టెడ్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బీఏ చేద్దాం అనుకుంటున్నా, బీఏలో 2 సబ్జెక్ట్స్ బీఏకి రిలేటెడ్ తీసుకోవచ్చు, 1 లాంగ్వేజ్గా కూడా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎకనామిక్స్, హిస్టరీ, ఇంగ్లీష్ లిటరేచర్, జర్నలిజం, హిస్టరీ, తెలుగు లిటరేచర్, అట్లా కూడా తీసుకోవచ్చు. అంటే మీ బీఏ నుంచి 2 తీసుకోవచ్చు అండ్ లాంగ్వేజెస్ నుంచి కూడా 1 తీసుకోవచ్చు. అట్లా కూడా మీరు తీసుకోవచ్చు. లేకపోతే నేను ఇంగ్లీష్ లిటరేచర్, తెలుగు లిటరేచర్ ఇవి 2 తీసుకోవచ్చు అంటే అట్లా కూడా తీసుకోవచ్చు. సో ఇది మనకు చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ కాబట్టి మీకు నచ్చిన కోర్స్ని మీరే ఎంచుకోవచ్చు. సో ఇట్లా కూడా తీసుకోవచ్చు అని నేను చెప్తున్నాను. సో ఎట్లన్నా తీసుకోవచ్చు. సో ఇవి మనకు లాంగ్వేజెస్. సో లాంగ్వేజెస్ నుంచి కూడా మీరు మెయిన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బీకామ్. సో బీకామ్ వాళ్ళకు ప్యూర్ బీకామ్ ఉంటుంది, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ కావచ్చు, బీకామ్ కంప్యూటర్స్ ఉంటుంది. సో ప్యూర్ బీకామ్లో మనకు ఒకటే కోర్స్ ఉంటుంది బీకామ్. అంటే మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయి, లైక్ కామర్స్ 10, కామర్స్ 11, కామర్స్ 12. సో ఈ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవి కామన్గా ఉంటాయి. ఇట్లా మనకు బీఏ బీకామ్ వల్ల బీఎస్సీ లాగా మనకు ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. సో బీకామ్ అంటే డైరెక్ట్ బీకామ్ ఉంటుంది. బీకామ్లోనే మనకి ఇప్పుడు 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ చెప్పాను కదా, అందులో ఒక బీకామ్ సబ్జెక్ట్ కాకుండా మీరు కంప్యూటర్ అప్లికేషన్ తీసుకోవచ్చు. సో ఎవరైతే బీకామ్ కంప్యూటర్స్ చేద్దాం అనుకుంటున్నారో 2 సబ్జెక్ట్స్ ఫ్రమ్ బీకామ్
1 సబ్జెక్ట్స్ కంప్యూటర్ అప్లికేషన్ అట్లా తీసుకోవచ్చు. సో బీకామ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. జనరల్ బీకామ్ అన్న వేసుకోండి, లేకపోతే 2 సబ్జెక్ట్స్ బీకామీ ఉంటాయి, ఒక సబ్జెక్ట్ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి ఉంటాయి. సో దాన్ని బీకామ్ కంప్యూటర్స్ లాగా మీరు తీసుకోవచ్చు. సో ఇవి మనకు బీకామ్కి సంబంధించినవి. నెక్స్ట్ బీఎస్సీ. సో సైన్స్ బ్యాక్గ్రౌండ్ బీఎస్సీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ మనకు ఒక 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. మీ ఆప్షన్ సబ్జెక్ట్స్లో 7లో నుంచి మీకు నచ్చినవి 3 ఎంచుకోవచ్చు. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే మనకు బాటనీ, కెమిస్ట్రీ, మనకు కంప్యూటర్ అప్లికేషన్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జువాలజీ, స్టాటిస్టిక్స్. 7లో నుంచి మీకు నచ్చినవి 3 ఎంచుకోవచ్చు. లిస్ట్ కనిపిస్తుంది. ఆప్షనల్ 1, ఆప్షనల్ 2, ఆప్షనల్ 3. ఆప్షనల్ 1 అని క్లిక్ చేస్తే మీకు లిస్ట్ వస్తుంది. అందులో నుంచి మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షనల్ 2 లిస్ట్ వస్తుంది. ఆప్షనల్ 2 క్లిక్ చేయాలి, అందులో నుంచి ఒకటి క్లిక్ చేసుకోవాలి. ఆప్షనల్ 3 క్లిక్ చేయాలి, ఒక ఆప్షన్. సో అట్లా 3 ఆప్షన్స్ సబ్జెక్ట్స్ మనం ఎంచుకోవాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఎవరైనా బీఎస్సీ బీజెడ్సీ చేద్దాం అనుకుంటున్నారు, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, అదొక కోర్సు. కొంతమంది మనకు మ్యాథ్స్ కావచ్చు, కంప్యూటర్ ఎంపీసీఎస్ చేద్దాం అనుకుంటున్నారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, అట్లా కూడా తీసుకోవచ్చు. అంటే ఇవి మనకు 7 డిస్ప్లే అవుతాయి. ఆ 7లో నుంచి మీకు నచ్చినవి మీరు ఎంచుకోవచ్చు. సో దీనే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటారు. అంటే స్టూడెంట్కి నచ్చిన కోర్సెస్ అతనే ఎంచుకుంటాడు. సో ఇవి మనకు సైన్స్ బ్యాక్గ్రౌండ్. సో బీఏలో చెప్పాను, బీకామ్లో చెప్పాను, బీఎస్సీలో చెప్పాను, అండ్ బీఏ లాంగ్వేజెస్లో కూడా చెప్పాను. సో మీరు అప్లై చేసేటప్పుడే మీకు ఆప్షనల్ 1, ఆప్షనల్ 2, ఆప్షనల్ 3 అడుగుతుంది. ప్రాపర్గా పెట్టుకోవాలి. మళ్ళీ కొంతమంది నాకు ఇది టఫ్ అనిపిస్తుంది, సెమిస్టర్ రేపనంగా నాకు ఇది టఫ్ ఉంది, నేను ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చా అని అంటారు. అందరూ 1 వీక్ బిఫోర్, 2 డేస్ ముందు అట్లా చదువుతారు. కాబట్టి అసలు సబ్జెక్ట్ ఎట్లుంటుంది అది తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మీరైతే పెట్టుకోవాలి లైక్ అప్లై చేసేటప్పుడు. సో ఇవి మనకి ఎప్పుడు ఎంచుకోవాలి? అప్లై చేసేటప్పుడు. అంటే జూన్ 2nd వీక్ 3rd వీక్ స్టార్ట్ అయినప్పుడు అప్లై చేసేటప్పుడు మీకైతే అడుగుతుంది. సో మీరు అక్కడ ఇచ్చేసేయాలి. ఇచ్చిన తర్వాత మీకు కోర్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నాన్ ఆప్షనల్ ఆటోమేటిక్గా సేమ్ ఉంటాయి. మీరు బీఏ చేసినా, బీకామ్ చేసినా, బీఎస్సీ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. 2 లాంగ్వేజెస్, తెలుగు అండ్ మీరు ఏదైతే ఇంకొక నార్మల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఏ లాంగ్వేజ్ అన్నా తీసుకుంటే లైక్ తెలుగు తీసుకోవచ్చు, ఇంగ్లీష్ లిటరేచర్ ఉంటుంది, హిందీ ఉంటుంది. సో సెకండ్ లాంగ్వేజ్ తీసుకుంటారు. 2 లాంగ్వేజెస్ ఉంటాయి, 2 నార్మల్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో నార్మల్గా ఉండేటి. సో అవి మీకు ఓవరాల్గా 7 సబ్జెక్ట్స్ ఉంటాయి ప్రతి సెమిస్టర్లో. 3 ఆప్షనల్, 4 నాన్ ఆప్షనల్. ఆ నాన్ ఆప్షనల్లో 2 లాంగ్వేజెస్, 2 ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఎవరైతే నాకు థియరీ ఎగ్జామ్సే కావాలి, నేను ల్యాబ్స్కి వెళ్ళాను, నాకు ప్రాక్టికల్స్ వద్దు అనుకుంటే బీఏ తీసుకోవాలి. సో బీఏ ఓన్లీ థియరీ ఎగ్జామ్, నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్తా, ఎగ్జామ్ రాస్తా, నాకు ఈ ల్యాబ్ అవన్నీ అవసరం లేదంటే బీఏ తీసుకోండి. ఎవరైతే నాకు బీఎస్సీ కావాలి అనుకుంటే మీరైతే మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ల్యాబ్స్ ఉంటాయి. అండ్ ఎవరైతే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ తీసుకుంటారో వాళ్ళకు కూడా ల్యాబ్స్ ఉంటాయి. సో బీఎస్సీ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో మీకు థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. సో చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్ క్లాసెస్ మొత్తం ఈ స్టడీ సెంటర్లో కండక్ట్ చేస్తారు. స్టడీ సెంటర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కదా, మీకు అప్లై చేసేటప్పుడు ఒక స్టడీ సెంటర్ ఎంచుకోండి అంటారు. స్టడీ సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ఒక కాలేజ్. సో మీ 3 years ఎగ్జామ్స్ కావచ్చు, మీకు ప్రాక్టికల్స్ కావచ్చు, అన్నీ అదే స్టడీ సెంటర్లో ఉంటాయి మోస్ట్లీ. సో ఎగ్జాంపుల్ మీరు వరంగల్లో ఉన్నారు, వరంగల్లో ఉండే కొన్ని కాలేజెస్ లిస్ట్ చూపిస్తుంది మీరు అప్లై చేసేటప్పుడు. అందులో నుంచి ఒక కాలేజీని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకుంటే దాన్ని స్టడీ సెంటర్ అంటారు. అంటే మీ ప్రాక్టికల్స్ కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, అన్నీ అందులోనే ఉంటాయి. సో ప్రాపర్గా మీరు వెబ్ లైక్ అప్లికేషన్ పెట్టేటప్పుడే ప్రాపర్గా ఇవ్వాలి. సో అది మెయిన్ పాయింట్. అండ్ బీకామ్. సో బీకామ్ కంప్యూటర్స్ ఎవరైతే తీసుకుంటారో కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన ల్యాబ్ ఉంటుంది. సో అట్లా తీసుకునే వాళ్ళు అది తీసుకోవచ్చు. లేదు నేను ఓన్లీ బీకామ్ జనరల్ తీసుకుంటే తీసుకోవచ్చు. సో బీఏ, బీకామ్, బీఎస్సీ. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ మీరు ఎంచుకోవచ్చు. అండ్ ఎవరైతే ఈ ప్రాక్టికల్స్కి మ్యాండేటరీగా వెళ్ళాలా, అటెండెన్స్ ఉంటుందంటే ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఎవరైతే తీసుకుంటారో పక్కా మీకు ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. థియరీ క్లాసెస్ ఏముండవు. సో నేను ఇప్పుడు ఓపెన్ డిగ్రీ కదా, నేను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలా, క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే క్లాసెస్ ఏముండవు, అటెండెన్స్ కూడా ఏముండదు. జస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, బుక్స్ ఇస్తారు, చదువుకోవాలి, ఎగ్జామ్స్ రాసుకోవాలి. కానీ ల్యాబ్ ఏవైతే ల్యాబ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయో క్లాసెస్ ఉంటాయి. ఒక 2 days 3 days ఉంటాయి. సెమిస్టర్కి 2-3 days మాత్రమే ఉంటాయి. అవి వచ్చినప్పుడు మ్యాండేటరీగా వెళ్ళి అటెండ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఎగ్జామ్స్కి అలో చేస్తారు. లేకపోతే అలో చేయరు. లైక్ మనీ ఇచ్చి మేనేజ్ చేయొచ్చా, ఎవరైనా పంపించచ్చా అంటే అట్లా ఏముండదు. స్టూడెంటే వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి. సో రికార్డ్స్ రాయాలి, ఎగ్జామ్ రాయాలి, అప్పుడు పాస్ చేస్తారు. సో ప్రాక్టికల్స్ క్లాసెస్ అయితే మ్యాండేటరీగా వెళ్ళాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ వీడియోలో కేవలం మనకు బీఏ, బీకామ్, బీఎస్సీలో ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి.
సో పెట్టుకుంటే ప్రీవియస్ వీడియోస్లో మీకు ఫీ స్ట్రక్చర్ ఎంత అవుతుంది ఆ వీడియో చేశాను చూడండి, ఎలిజిబిలిటీ చేశాను అది కూడా చూడండి. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇంకా వేరియస్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా పర్సనల్గా మాట్లాడాలన్నా, పర్సనల్ గైడెన్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి, లైక్ ఓపెన్ డిగ్రీ గైడెన్స్ అని మెసేజ్ చేయండి. సో 100 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మీకు 3 months వరకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో జూన్లో నోటిఫికేషన్ రాగానే జూన్, జూలై, ఆగస్టు 3 months అయిపోయే వరకు మీకు ఏ డౌట్ ఉన్నా, మీకు ఆప్షన్ సబ్జెక్ట్స్ ఎట్లా చూస్ చేసుకోవాలి, మీకు ఎట్లా చదవాలి, సో ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, సో ఏ స్టడీ సెంటర్ చూస్ చేసుకోవాలి, ఇలాంటివి డౌట్స్ ఏమున్నా మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి, నార్మల్ మెసేజ్ కావచ్చు, అన్నెసెసరీ కాల్స్ అయితే ఎవరు చేయకండి, జస్ట్ మెసేజ్ చేయండి. 100 రూపీస్ పే చేసిన తర్వాత మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ సర్వీస్ కూడా ఉంటుంది. వన్స్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత లైక్ ఓపెన్ డిగ్రీ అప్లికేషన్ అని మెసేజ్ చేస్తే 300 రూపీస్ ఉంటుంది. అందులో మీకు గైడెన్స్ కూడా ఇంక్లూడ్ అయిపోతుంది. గైడెన్స్, అప్లికేషన్, ఏబిసిఐడి, డెబ్బైడి అన్నీ మేమే చేసిస్తాము. జస్ట్ మీరు స్టడీ సెంటర్లో వెళ్ళి ఆ అప్లికేషన్ ఇచ్చేయాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ సపరేట్ వీడియోస్ అయితే ఇస్తాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.